ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారు జాగ్రత్త. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. కాకపోతే తులారాశి వారు ఈ వీడియోని చూసి ఇందులో చెప్పిన పని ఖచ్చితంగా చేయండి. వీడియో చూసే ముందు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది. కాబట్టి ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి వీడియోని అయితే చూడండి. తులారాశి వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. అయితే అది ఏంటి, మీ ముందు ఎవరు చేతులు జోడించబోతున్నారు, అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారు, ఈ విషయాలను తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? తులారాశిలో పుట్టిన వారు ఈ 2025వ సంవత్సరం నుండి మిఠాయిలు పంచిపెట్టేటువంటి శుభవార్త వినబోతున్నారు. మొదటిగా ఇక్కడ మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోనికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో, రాశి చక్రంలో ఏవైతే 12 రాశులు ఉన్నాయో అలాగే సహనం కలిగిన రాశి జాతకులు. వీరిపైన నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారు నమ్ముకోరు, పక్కవారిని అయితే బాగా నమ్ముతారు. అందువల్ల తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశిలో పుట్టిన వారు ఈ 2025వ సంవత్సరం నుండి మీకు అయితే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు, కష్టాలను ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడి ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ తులారాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు. 2025 నుండి మీకు జరగబోయే శుభవార్త ఏమిటి? ఆ శుభవార్తతో మీరు 100 కేజీల మిఠాయిని పంచుతారు. అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇక్కడ వినబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క తులారాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక నుంచి మీరు ఆ అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే గనుక, మొదటిగా మీరు దైవారాధన చేయటం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీకు అనుకున్న వాటిలో విజయం తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి తులారాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టాలి. అలాగే తులారాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే ఏదైనా కూడా ఒక డౌట్ లాగే ఉండిపోవడం, అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి. అలాగే తులారాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి, వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాలన్నీ ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనులలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యేంత వరకు
ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పని జరగకుండా చేయటానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటారు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారో అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ తులారాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది, కానీ ఈ 2025 ఫిబ్రవరి నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ తులారాశి వారికి ఈ 2025 నుండి అన్ని శుభవార్తలు జరగబోతున్నాయి. అంతటి శుభవార్తలు వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే గనక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్తగా ప్రారంభం మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అని అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటారో అటువంటి వాటి అన్నిటిలో కూడా మీకు అయితే విజయం సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభం మొదలు పెట్టిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవటానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయటానికి కూడా చాలా రకాల ప్రయత్నాలు చేయటం కూడా జరుగుతూ ఉంటాయి. కానీ మీరు మాత్రం పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే మీ విజయాలు అనేవి తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి 2025 నుంచి అయితే మీకు నూతన ప్రారంభంలో మొదలవుతాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి వీటి వల్ల అయితే మీరు ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి తులారాశి వారికి ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మొదటిగా మీరు అయితే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే గనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి కీడులు ఉన్నా సరే అవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోయి మీరు అనుకున్న పనులు వాటిలో విజయాలను సాధించబోతారు. అలాగే ఈ యొక్క తులారాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా చేతులను జోడిస్తారు. ఇక మీకు తిరుగు ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ మోకాళ్ళ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడించబోతున్నారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా ఉండాలి, దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్లో నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు అంత క్షమాపణ అడిగినంత మాత్రాన, వాళ్ళు చేతులు జోడించి మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చినంత మాత్రాన మీరు అటువంటి వారిని నమ్మకూడదు. అటువంటి వారిని మీరు మీ జీవితంలోకి అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు, అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో ఈ 2025 ఫిబ్రవరిలో జరగబోయే అద్భుతాలు ఏమిటి, గుడ్ న్యూస్లు మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరం నుంచి మీకు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి జాగ్రత్త పడుతూ
మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ నుంచి మిమ్మల్ని మీరు సమస్యల నుండి బయటకు తీసుకురాగలుగుతారు. అలాగే తులారాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు, ఇక మీరు వేస్ట్, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అనే విధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేస్తారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళ అందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని కూడా చెప్పేసి మీ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుంచి వాళ్ళకు చెప్తారు. అలాగే మీరు వారి నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి తులారాశి వారి యొక్క జాతకం మారిపోతుంది. మరో 48 గంటల్లో మీరు అతి పెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా, అలాగే మీరు ఎంతో కష్టపడి దానికి ఫలితం రాకుండా ఉంది. ఎప్పుడైతే దాన్ని తప్పకుండా ఫలితం వస్తుంది. ఇక ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్కరి నోరు మోయించేస్తారు. అయితే తులారాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ సక్సెస్ ని మీరు పొందుతారు. కాకపోతే మీకు ఉన్న బద్ధకం లేచినప్పటి నుండి మీరు నిద్రపోయే వరకు మీరు ఏదైతే బద్ధకిస్తూ ఉంటారో అటువంటి వాటిని విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు బద్ధకంతో ఏ పని చేసినా ఆ పనిలో సక్సెస్ అనేది అవ్వదు. గ్రహాలు మీకు అంతా అనుకూలంగా ఉన్నప్పుడే, మీరు యాక్టివ్గా ఏదైనా పని చేయగలిగినప్పుడే అవి చకచక అవుతాయి. అప్పుడే మీరు ఆ పనిని చకచక పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ బద్ధకం ఏదైతే ఉందో ఎనర్జీగా దాన్ని పక్కన పెట్టేసి మీరు ఎనర్జెటిక్గా ఏ పని అయితే సక్సెస్ఫుల్గా చేయగలుగుతారో అప్పుడు మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి. మీరు చేయవలసిన పని దానితో అదే ముందుకు జరిగిపోతుంది. స్నేహితులు కావచ్చు, లేదా మీరు పని చేసే చోటు కావచ్చు, మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లోకి ఇంతకు ముందే ఉన్నారు. కానీ మీకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తు పెట్టుకోండి, ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరున్నారో అని గమనించుకోండి. ఈ రోజు మీకు మంచిగా ఉందని, మీరు ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యారు అని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటారు. ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండటం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే. కాబట్టి అటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో మీరే గమనించుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీ బంధువుల్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తారు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు, ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వారిని మాత్రం మీరు మీ దరి చేరనివ్వకండి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు మేము చెప్పినటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుని మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ మీరే చేసుకుని పక్క వాళ్ళ మీద ఆధారపడకుండా ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. మీరు లైఫ్లో బాగా సెట్ అవుతారు. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా మరింత పుణ్యఫలాన్ని మీరు పొందుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.